ఇప్పుడు రియల్ స్కిల్ కావాలి. సర్టిఫికేట్ చూడరు ఇప్పుడు ఎవరు కూడా. నువ్వు పని చేయగలుగుతావా లేదా చెక్ చేస్తున్నారు. అంతే. అంతే. నేను నీకు వెబ్ డెవలప్‌మెంట్ చేస్తా. హ్మ్. డిగ్రీలో ఎన్ని మార్కులు వచ్చినాయని చూస్తాడా వాడు? లేదు. నువ్వు చేయగలుగుతావా లేదా? అంతే. చేసిస్తున్నావు. ఎంత తీసుకుంటావు? ఎన్ని గంటల్లో చేస్తావు? డూ యూ హావ్ ది ఎబిలిటీ టు డూ ఇట్ ఆర్ నాట్? రైట్? స్కిల్ అండ్ అబిలిటీ అంతే. ఎబిలిటీ. ఇంకోటి ఇప్పుడు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలు గొడవ అయిపోయింది. లేనప్పుడు అబ్రాడ్‌కెళ్ళే ఆప్షన్స్ లేకపోయినప్పుడు, ఈ ఐటీ జాబులు లేనప్పుడు, సో నౌ ఐటీ జాబ్స్ గాన్ కదా! అవును. ఇప్పుడేం చేయాలా? వాళ్ళకిష్టం ఉన్నటువంటి స్కిల్ ఏదో ఎంచుకోవాలి. ఏమున్నాయో తెలిస్తే కదా! అవును. సో అన్నీ డిస్‌ప్లే చేయాలి. యెస్. అన్ని స్కిల్స్ డిస్‌ప్లే చేస్తే హ్మ్. వాడికి ఏదో నేచురల్ ఎబిలిటీ ఉంటది. కరెక్ట్. హ్మ్. ఏదో దాన్ని పట్టుకుంటాడు. అండ్ వెరీ యంగ్ ఏజ్‌లో పట్టుకుంటారు. వెరీ యంగ్ ఏజ్‌లో పట్టుకోవాలి. అందుకనే మేము గురుకులము 3 ఇయర్స్ నుంచి రెసిడెన్షియల్ ఇస్తున్నాం. అలాంగ్ విత్ అచ్చా! ఫ్యామిలీ అంటున్నాం. ఓహ్! ఓకే. ఆ! సో ఎంటైర్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ లివ్ ఇన్ అవర్ గురుకులం అండ్ ఎడ్యుకేట్ దేర్ చిల్డ్రన్. ఓకే. ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు 10 ఇయర్స్ అప్పటికే పిల్లోడు చెడిపోతున్నాడు. ఫోన్ అడిక్షన్ అది ఇది అంతా. వాళ్ళకి లెర్నింగ్ ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఈ ఫోన్ అడిక్షన్ వల్ల బ్రెయిన్ సెల్స్ అన్నీ డెడ్ అయిపోతున్నాయి. అవును. వాడికి ఏది నేర్చుకుందాం అనే కుతూహలం కూడా ఉండట్లేదు. అది. సో యంగ్ ఏజ్ నుంచి అన్ని నేచర్‌లో పెట్టి వాడు ఇప్పుడు అన్నీ నేర్పిస్తే టెక్నాలజీ, సైన్స్ ఇప్పుడు ఒక స్కూటర్ ఉందనుకోండి తీసుకొచ్చి ఇప్పదీసి పడేసాల. అంతే. అసెంబుల్ చేయి. అదే దాంట్లో ఏమేం ఆ! పార్ట్స్ ఈ ఉన్నాయి. స్కూటరు, ఆ స్కూటరు, ఈ స్కూటరు. టియర్ డౌన్. మనం ఇంజినీరింగ్ కాంపిటీషన్ మేము వెహికల్ డిజైన్ చేసేటప్పుడు దిస్ ఇస్ హౌ వి యూజ్డ్ టు డూ. వి యూజ్డ్ టు బ్రింగ్ ఆల్ ద కాంపిటీటివ్ దిస్ థింగ్, హ్మ్. ఓపెన్ ఇట్ అప్ అండ్ సీ హౌ ద ఈచ్ డిజైన్ హస్ ఇందులో ఈచ్ డిజైన్‌లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం దీనికంటే బెటర్‌గా ఎట్ట చేయొచ్చు. అసలు అవుట్‌లుక్ ఇస్తే చాలు. ఈ అవుట్‌లుక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏందంటే, లైక్ అంటే ఫిజికల్ శ్రమ పడతారేమో ఈ ఆలోచనతోనున్నారు. అవును. ఇది ఎందుకొస్తుందంటే అందరికీ చాలా మంది ఆల్‌మోస్ట్ 1 కిడ్ అయిపోయారు ఇప్పుడు. ఇప్పుడున్న అవునవును. పరిస్థితిలో. అవును. సో దే ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ దట్ కిడ్ ఈస్ ఆస్కింగ్ ఫర్. దే ఆర్ నాట్ సేయింగ్ ద అవును. కిడ్ డజంట్ నో వాట్ ద మీనింగ్ ఆఫ్ వర్డ్ నో. ఇప్పుడు వాళ్ళు ప్యాంపర్ చేసేస్తున్నారు. సో హ్మ్. దాంతోటి ఏమవుతుందంటే దే ఆర్ బికమింగ్ ఫిజికల్లీ వీక్. వీక్. కరెక్ట్. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీథింగ్. ఆల్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఈస్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ఫోన్. సో వాళ్ళ బ్రెయిన్ పాడైపోతుంది. వాళ్ళ ఫిజికల్ ఫిట్‌నెస్ పాడైపోతుంది. హెల్త్ పాడైపోతుంది. ఫైనల్‌గా ఇఫ్ దే డోంట్ టేక్ ద ప్రాపర్ యాక్షన్ పేరెంట్, హ్మ్. ఇఫ్ ద చైల్డ్ ఈస్ అన్‌సక్సెస్‌ఫుల్, హూ విల్ బి ద మోస్ట్ సఫరర్ అండి? హూ విల్ బి ద పేరెంట్సే. పేరెంట్సే సఫర్ అవుతారు. ఇట్ వాస్ యువర్ డెసిషన్ టు లెట్ యువర్ చైల్డ్ గో త్రూ దిస్ అవును. అండ్ యూ విల్ బి ద సఫరర్. కరెక్ట్. కరెక్ట్.